హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆఫ్టర్ ఏ లాంగ్ బ్రేక్ మళ్ళీ మరొక వ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. సో ఈ వ్లాగ్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్. సో అనుకోకుండా లులు మాల్ వెళ్ళాము, ఇంకా వెళ్ళా కదా అనేసి వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో ఈ సెక్షన్ వచ్చేసి లులు మాల్లో ఉన్న హైపర్ మార్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. సో ఇంకా మేము ఏ మాల్కి వెళ్ళినా మా చిన్నబాబుకి ఫస్ట్ ట్రాలీ కావాల్సిందే. సో ఇంక ఇక్కడికి రాగానే ట్రాలీ ఎక్కుతా అనేసి స్టార్ట్ చేశాడు. ఇంకా పిల్లలు ఏదైనా కావాలి అంటే మనం వద్దు అంటే అంతే, ఇంకా అక్కడే పడుకొని ఏడుస్తారు. మావాడు కూడా అంతే. సో ఇంకా మేము ఏం కొనకున్నా వాడినల్లా కాసేపు ట్రాలీలో ఎక్కి తింపుదామనేసి దాంట్లో ఎక్కించి అయితే కూర్చోబెట్టాము. సో ఈరోజు మేము లులు మాల్ అయితే కంప్లీట్ ఎంజాయ్మెంట్ కోసం అయితే వచ్చాము. సో లులు మాల్లో గేమ్ జోన్ ఉంటుంది. ఆ గేమ్ జోన్లో కాసేపు ఆడుకోవచ్చు, చిన్నబాబుని కాసేపు ఆడిపించవచ్చు అనేసి వచ్చాము. ఎలాగో వచ్చాము కదా, హైపర్ మార్ట్లో ఏముంటుందో సో వెళ్ళి చూద్దామనేసి ఇందులోకి అయితే వచ్చాము. సో ఇందులో మనకి ఎంట్రీలోనే డ్రై ఫ్రూట్స్ అండ్ జ్యూసెస్ ఉంటుంది. సో నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్తే ఫ్రోజన్ ఐటమ్స్ అయితే ఉంటాయి. సో మేమేమైతే కొనట్లేదు, ఎందుకంటే నెక్స్ట్ డేనే మేము వైజాగ్ వెళ్ళాము. ఇంకా అందుకే ఊరికే అలా చూస్తూ ఉన్నాము. అండ్ ఇక్కడైతే చాలా ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయి. అంటే బనానా నుండి ఇంకా అన్ని ఫ్రూట్స్ ఇక్కడ దొరుకుతాయి. సో మీకు ఎవరికైనా ఫ్రెష్ ఫ్రూట్స్ కావాలి అనుకుంటే అయితే ఒకసారి రావచ్చు. అండ్ ప్రైజెస్ కూడా చాలా తక్కువే ఉన్నాయి. సో ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే ఈ ఫ్రూట్స్ ఎక్కడి నుండి వచ్చాయి అనేది కూడా మనకి మెన్షన్ చేస్తారు. సో ఈ హైపర్ మార్ట్లో అయితే బేకరీ, స్వీట్స్, ఇంకా కిచెన్ ఇలా అన్నీ ఉన్నాయి. సో ఇది వచ్చేసి బేకరీ. అండ్ ఇక్కడ లాట్స్ ఆఫ్ వెరైటీ కేక్స్, సో చాలా వెరైటీ స్వీట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ మాల్లో ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో మనం ఏదైనా ఐటెం తీసుకోవాలి అనుకుంటే 50 గ్రామ్స్ 100 గ్రామ్స్లో కూడా తీసుకోవచ్చు. అండ్ 10 రూపీస్ 14 రూపీస్ నుండి కూడా ఇందులో మనకి పికిల్స్ కానీ జామ్స్ కానీ ఇలా అన్నీ అవైలబుల్గా దొరుకుతాయి. అండ్ ఇదంతా కిచెన్. సో ఇది ఒక రెస్టారెంట్ టైప్ అన్నమాట. సో ఇక్కడ మనం ఫుడ్ తీసుకొని 5th ఫ్లోర్లో ఉన్న డైనింగ్ హాల్కి అయితే వెళ్ళి తినొచ్చు. సో మేము కూడా చికెన్ ఐటమ్ అయితే ఒకటి తీసుకొని వెళ్ళాము. మీరు హెచ్వైడిలో ఉంటే కంపల్సరీ ఒక్కసారైనా ఈ లులు మాల్ అయితే విజిట్ చేయాలి. ఎందుకంటే మనం ఏదో కొనాలి అని కాకుండా మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ గేమ్ జోన్ ఉంటుంది. కిడ్స్ని తీసుకొని గేమ్ జోన్కి వస్తే వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడైతే ఫిష్ పికిల్ జస్ట్ 29 రూపీస్కే వస్తుంది. అలా మనం అన్నీ కొంచెం కొంచెం వెరైటీస్ తీసుకొని వెళ్ళి కూడా ట్రై చేయొచ్చు. సో హాస్టల్స్లో ఉండే వాళ్ళు కానీ రూమ్స్లో ఉండే వాళ్ళు కానీ బ్యాచిలర్స్ కానీ వీళ్ళందరికీ మంచిగా యూజ్ అవుతుంది. అండ్ ఈ సెక్షన్ వచ్చేసి ఫ్రెష్ ఫ్రూట్స్తో ప్రిపేర్ చేసిన జామ్, అంటే స్టోర్డ్ కాకుండా ఇంకా ఫ్రెష్గా ఫ్రూట్స్తో చేసిన జామ్స్ అయితే ఇక్కడ ఇలా అవైలబుల్గా ఉన్నాయి. సో నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇక్కడైతే మనం సలాడ్స్ మన చేతితో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఏ ఫ్రూట్ కావాలి అనుకుంటే ఆ ఫ్రూట్తో చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి బటర్, చీజ్ అలాంటివి. అండ్ మనం ఇన్స్టంట్గా ప్రిపేర్ చేసుకోవడానికి పిజ్జా కానీ బర్గర్ కానీ పరాటా, చపాతీ ఇలా ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇదంతా ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్ అన్నమాట. ఇక మా బాబు అయితే ఏది దొరికితే అది ట్రాలీలో వేసుకున్నాడు. తీస్తూ ఉంటే ఇలా అల్లరి చేస్తున్నాడు. అండ్ నాకు ఇక్కడ నచ్చిందంటే ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ డేట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఎండు ద్రాక్ష కానీ నార్మల్ డేట్స్ కానీ ఇలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. సో ఇందులో ఇంకా పిల్లలు చూస్తే అస్సలు ఆగరు. సో మావాడైతే తీసుకొని తినేసాడు. నేను కూడా ఒక 2-3 వెరైటీస్ అయితే ట్రై చేశాను, బాగానే ఉన్నాయి టేస్ట్. అండ్ ఇదంతా వెజిటేబుల్ సెక్షను. అండ్ వెజిటేబుల్స్ కూడా మంచిగా ఫ్రెష్గానే ఉన్నాయి. ఇంకా మా వాడిని డైవర్ట్ చేసి మేమైతే ట్రాలీలో ఉన్నాయన్నీ తీసి ఎక్కడ తీసామో అక్కడ పెట్టేశాము. అండ్ నాకు ఈ లులు మాల్లో నచ్చింది అయితే ఈ కలశము. సో ఈ రీసెంట్గానే లులు మాల్లో 1 ఇయర్ యానివర్సరీ అయితే సెలబ్రేషన్ జరిగాయి. సో అందుకే ఇలా డెకరేట్ చేశారని నేను అనుకుంటున్నా.
అండ్ ఇవన్నీ షాప్స్. సో ఇంకా మేము ఏవి చూడలేదు, డైరెక్ట్గా 5th ఫ్లోర్కి అయితే వెళ్ళాము. సో ఈ మాల్లో అయితే ఆల్మోస్ట్ 60 to 70 షాప్స్ అయితే ఉన్నాయంట. సో మేమైతే జస్ట్ హైపర్ మార్ట్కి వెళ్ళేసి గేమ్ జోన్కి అయితే వెళ్ళాము. అండ్ ఇప్పుడు మేము కూర్చున్న సెక్షన్ వచ్చేసి డైనింగ్ సెక్షన్. సో ఇక్కడ చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ కూర్చొని తినడానికి మంచిగా డైనింగ్ ఏరియా అయితే ఉంది. ఇంకా అక్కడ తినేసి పైన ఉన్న గేమ్ జోన్కి అయితే వెళ్ళాము. సో వెళ్ళగానే చిన్నబాబుతో ఒక గేమ్ ఆడించి మేమైతే ఇది ఒక విఆర్ గేమ్ అయితే ఎక్స్పీరియన్స్ చేసాము. సో చాలా బాగా అనిపించింది. ఫస్ట్ అయితే భయపడ్డాము, బట్ గేమ్ అర్థమయ్యాక మంచిగా ఎంజాయ్ చేసాము. ఎప్పుడు ఇంట్లోనే కాకుండా ఇలా అప్పుడప్పుడు బయటికి వెళ్ళి కిడ్స్ని తీసుకెళ్ళి అండ్ వాళ్ళతో పాటు మనం కూడా ఇలా చిన్నపిల్లల్లా ఎంజాయ్ చేస్తే మైండ్ అయితే చాలా రిఫ్రెష్ అవుతుంది. సో నాకైతే బాగా అనిపించింది. ఇది చూడ లోపల పది చెప్పుకుంటుంది, భయాన్ని దాచుకుంటుంది గురుగారు. నా వీడియో చూస్తున్న దాంట్లో మీరు ఎప్పుడైనా లులు మాల్ వెళ్తే ఈ విఆర్ రైడ్ అయితే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. సో గేమ్ బాగుంది అండ్ మనం ఒకే ప్లేస్లో కూర్చొని చాలా ప్లేసెస్ తిరిగిన ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాము. చాలా ఎక్సైటింగ్గా, కొంచెం ఫియర్గా ఉంది గేమ్ అయితే. నెక్స్ట్ అయితే చిన్నబాబుతో చిన్నగా ఈ వీడియో గేమ్ అయితే ఆడిపించి మేమైతే బౌలింగ్ సెక్షన్కి అయితే వెళ్ళాము. అండ్ ఈ బౌలింగ్ సెక్షన్కి ఫస్ట్ అయితే మా హస్బెండ్ అండ్ అన్నయ్య ఆడుకుందామని అనుకున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళాక మా ఆడపడుచు కూడా నేను కూడా ఆడతాను అని అనేసరికి ఇంకా ముగ్గురు స్టార్ట్ చేశారు గేమ్. సో మా అన్నయ్యకి ఇది ఆల్రెడీ ఇప్పటికి చాలాసార్లు ఆడాడంట. ఇంకా మా హస్బెండ్కి అండ్ మా ఆడపడుచుకి అయితే ఫస్ట్ టైము, బట్ చాలా బాగా ఆడారు. అండ్ నేను చిన్నబాబు అయితే వాళ్ళ గేమ్ చూస్తూ వాళ్ళనే చీరప్ చేస్తూ ఉన్నాము. సో ఫస్ట్ గేమ్ స్టార్టింగ్లో అయితే అన్నయ్య టాప్ పొజిషన్లో ఉండే. ఇంకా ఇద్దరికి కొంచెం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి తక్కువ పాయింట్స్తో ఉండే. అండ్ ఇంకా మా హస్బెండ్కి గేమ్ ఆడడం అయితే అర్థమయ్యింది. ఇంకా అప్పటి నుండి ఫుల్ పాయింట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మా ఆడపడుచుకి గేమ్ ఎలా ఆడాలో అని నేర్పిద్దామని అన్నయ్య వెళ్తే తను వద్దు అనేసి ఇంకా మా వాడిని తీసుకొని వాడితో ఏదో ట్రై చేసింది. ఫస్ట్ బాల్ అయితే రైట్ సైడ్ వెళ్ళింది, సెకండ్ బాల్ లెఫ్ట్ సైడ్ వెళ్ళింది. మొత్తానికి ఈ రౌండ్ అయితే ఇలా ఫినిష్ చేసేసింది. ఇంకా మా హస్బెండ్ అయితే మస్తు ఫామ్లోకి వచ్చాడు. ఇంకా వాళ్ళు అలా ఆడుతూ ఉంటే చిన్నబాబుకి ఒకటే క్వశ్చను, ఇలా వెళ్ళిన బాల్స్ అక్కడ నుండి ఎలా బయటకు వస్తున్నాయి అనేసి వాడు చాలా అబ్జర్వ్ చేశాడు. లాస్ట్ రౌండ్ వరకు నెక్ టు నెక్ ఉండే అని చెప్పా కదా, ఇక్కడ అన్నయ్య ఫుల్ చేశాడు. సో ఫుల్ చేయడం వల్ల ఎక్స్ట్రా 3 పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి. సో ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ కూడా ఫుల్ చేయాలి. ఫుల్ చేస్తేనే విన్ అవుతాడు, లేదు అంటే అన్నయ్య విన్ అవుతాడు. ఇంకా లాస్ట్లో అయితే ఇతను ఫుల్ చేశాడు. సో ఒక్కటి మిగిలిపోయింది. మేమైతే పడదు ఇంకా అని అనుకున్నాము, బట్ లక్కీగా ఆ ఒకటి కూడా పడిపోయింది. సో పడిపోవడం వల్ల 70 పాయింట్స్ అన్నయ్యకి వచ్చాయి. అండ్ ఫుల్ చేయడం వల్ల 73 పాయింట్స్తో అయితే విన్ అయ్యాడు. మొత్తానికి ఫస్ట్ గేమ్ అయితే అయిపోయింది. ఇంకా నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. సరే ఇంకా నెక్స్ట్ గేమ్ ఆడదాం అనేసి నేను కూడా ట్రై చేశాను. బట్ ఫస్ట్ 3-4 రౌండ్స్ అయితే అసలు ఏం పాయింట్స్ రాలేదు, అన్నీ 0-0 ఉండే. ఇంకా తర్వాత గేమ్ అయితే కొంచెం అర్థమైంది. ఇంకా తర్వాత నాకు కూడా కొంచెం మెల్లిమెల్లిగా పాయింట్స్ రావడం అయితే స్టార్ట్ అయ్యాయి. నువ్వే సౌజన్య
సో ఇక్కడ గేమ్ అయితే చిన్నబాబుకి ఏం అర్థమైందో తెలియదు కానీ చాలా ఎంజాయ్ చేశాడు మేము ఆడుతూ ఉంటే. ఇంకా మంచిగా చీరప్ చేశాడు. సో అత్త అత్త పప్ప పప్ప మామ మామ అనేసి ఇంకా వాడు అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంకా బాగా అనిపించింది గేమ్ అయితే. సో నేను చాలా ట్రై చేశా, బట్ అస్సలు పాయింట్స్ అయితే రాలేదు. నాకు అంత అర్థం కాలే ఫస్ట్ ఎలా వేయాలి అనేది. సో ఏదో పిచ్చి పిచ్చిగా వేసేసిన మొత్తానికి నాకైతే 34 పాయింట్స్ ఏమో వచ్చాయి. బట్ గేమ్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. Game over. సో ఇక్కడ మా చిన్నబాబు అయితే ఈ గేమ్ నచ్చేసింది, గేమ్ అయిపోయిందన్న మళ్ళీ ఆడతా అనేసి అదే కావాలని ఏడ్చాడు చాలాసేపు. సో మెల్లిగా ఇంకా వాడిని డైవర్ట్ చేసి వేరే దగ్గరికి అయితే తీసుకెళ్ళి కూర్చోబెట్టినాము. సో ఈ మాల్లో అయితే చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అందరికీ రిలేటెడ్గా ఉన్న గేమ్స్ అయితే ఈ లులు మాల్లో ఉన్నాయి. లాస్ట్ టైం ఏఎంబి వెళ్ళినప్పుడు అయితే ఓన్లీ కిడ్స్కి సంబంధించినవే ఉండే, బట్ ఇక్కడైతే కిడ్స్తో పాటు మనం కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా గేమ్ జోన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఈ గేమ్ అయితే కనిపించింది. సో ఇంకా మా వాడి పప్పి కావాలి అనేసి అన్నాక ఇంకా అన్నయ్య అయితే ట్రై చేశాడు. టూ టైమ్స్ ట్రై చేశాడు, బట్ రాలేదు. ఇంకా మా వాడు మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేశాడు. బయట కొనిస్తాంరా అని ఎంత అన్నా కూడా నాకు అదే పప్పి కావాలని చాలాసేపు మారం చేశాడు. ఇంకా పిల్లలు అంతే, వాళ్ళకి ఏదైనా కనిపించింది అంటే ఇంకా వదలరు. మెల్లగా వాడికి ఏదో ఒకటి చెప్పి డైవర్ట్ అయితే చేసేసాము. సో ఇదండి నా లులు మాల్ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ వ్లాగ్ ఎలా ఉంది అనేది కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మాలానే మీరు కూడా లులు మాల్ వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేయండి. సో గేమ్ జోన్ అయితే చాలా బాగుంది, చాలా గేమ్స్ ఉన్నాయి. మీ ఇంట్లో కిడ్స్ ఉంటే అయితే పక్కా తీసుకెళ్ళండి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. సో చలో గైస్, మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.